24 న్యూస్. మిగతా వాళ్ళ సంగతి తెలియదు, తాము మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నామన్నారు. సీఎం రేవంత్ ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేస్తామన్నారు. చేస్తే ఇప్పుడు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, ఆ పార్టీకి రాజీనామే చేయలేదంటున్నారు. బీఆర్ఎస్ కూడా తను ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదంటున్నారు. సడన్ గా దానం ఎందుకు యూటర్న్ తీసుకున్నట్లు? ఓపెన్ స్టేట్మెంట్ అలా ఇచ్చిన దానం అఫిడవిట్ ఇలా ఎందుకు వేసినట్టు? దానం బ్యాక్ స్టెప్ వేయడం వెనుక ప్లాన్ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో సాగుతుంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా వారిలో ఇప్పటికే 7గురికి క్లీన్ షీట్ వచ్చింది. ఇక మిగిలిన కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, దానం నాగేందర్ల భవిష్యత్తు తేలాల్సి ఉంది. ఇందులోనూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇష్యూ వెరీ స్పెషల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ బీఫాంపై ఏకంగా ఎంపీగా పోటీ చేసి ఓడిన వ్యక్తి దానం నాగేందర్. గతంలో 2 సార్లు స్పీకర్ నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా అఫిడవిట్ దాఖలు చేశారు. క్రాస్ ఎగ్జామినింగ్ కు అటెండ్ కావాలని స్పీకర్ నోటీసులు ఇస్తే ఏకంగా తనపై వచ్చిన ఫిర్యాదుల కేసును డిస్మిస్ చేయాలంటూ కౌంటర్ దాఖలు చేయడం ఆసక్తి రేపుతుంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేనని బహిరంగంగా చెప్పిన దానం ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. అంతేకాదు తనపై దాఖలైన అనర్హత పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేసి కొత్త చర్చకు తెరలేపారు. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదంటున్న దానం సేమ్ టైం బీఆర్ఎస్ కూడా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదంటూ కొత్త రాగం అందుకున్నారు. ఇక 2024 మార్చిలో వ్యక్తిగత హోదాలో మాత్రమే కాంగ్రెస్ సమావేశానికి వెళ్లినట్లు చెప్పుకొస్తున్నారు. బీఆర్ఎస్ యాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరి సంగతి ఎలా ఉన్నా దానంపై వేటు పట్టడం ఖాయమని, అంతకంటే ముందే ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది. అందుకే తగ్గట్టుగానే తాను కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ దానం ఓపెన్ స్టేట్మెంట్ కూడా గతంలో ఇచ్చారు. మిగిలిన 9 మంది తాము కాంగ్రెస్ లో ఉన్నామో బీఆర్ఎస్ లో ఉన్నామో తెలియకుండా దాటవేస్తూ తప్పించుకుని తిరిగినా దానం మాత్రం ఓపెన్ గానే తనది కాంగ్రెస్ అని చెప్తూ వచ్చారు. కానీ సడన్ గా దానం కూడా మిగతా ఎమ్మెల్యేల స్టైల్లోనే తనది బీఆర్ఎస్ అన్నట్టు మాట్లాడుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుంచి రైతులకు అందే పథకాలు, పరిహారం, రాయితీలు, ప్రోత్సాహకాలు దక్కాలంటే ఈ క్రాప్ నమోదు అనేది తప్పనిసరి. రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్ కోసం ఫిబ్రవరి 20 వరకు గడువుతుంది. అయితే ఇప్పటికే ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేసుకున్న రైతులు అందులో ఏవైనా తప్పులు దొరలి ఉంటే సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు, పథకాలు అమలు చేస్తుంటాయి. పెట్టుబడి సాయం అందించడం మొదలుకొని ఆ పంటకు మద్దతు ధర లభించే వరకు, అలాగే ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంటుంది. అయితే రైతులకు ప్రభుత్వం నుంచి ఏ పథకం అందాలన్నా కూడా ఈ క్రాప్ నమోదు అనేది తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రబీ సీజన్ కు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ క్రాప్ నమోదుకు గడువు ఉంది. అయితే ఇప్పటికే ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులు నమోదు సమయంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఈ క్రాప్ బుకింగ్ సమయంలో కొన్ని తప్పులు దొర్లితే అలాంటి రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందదు. ఈ నేపథ్యంలో రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్ సమయంలో ఎవరైనా రైతులు తప్పులు చేసి ఉంటే సరిదిద్దుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కల్పించింది. ఇక మరోసారి రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. రైతుల అంగీకారంతో ఈ క్రాప్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చారు. పంటలు పండించిన ప్రతి రైతు కూడా ప్రయోజనం పొందేలా ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. నూతన విధానంలో భాగంగా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ శాఖ సిబ్బంది రోజువారీగా సర్వే నెంబర్లు ఎంపిక చేసి ఫీల్డ్ విజిట్ తేదీని వెబ్ మాడ్యూల్లో నమోదు చేస్తారు. అలాగే ఫలానా తేదీ మీ పొలం వద్ద ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేస్తామంటూ రైతు మొబైల్ నెంబర్కు 2 రోజుల ముందే రైతు సేవా కేంద్రం నుంచి సందేశం వస్తుంది. ఈ క్రాప్ బుకింగ్ అనంతరం సర్వర్కు అప్లోడ్ చేసిన తర్వాత పంట పేరు, బుకింగ్ ఐడి, విస్తీర్ణం వంటి వివరాలతో రైతుల సెల్ ఫోన్కు మరోసారి మెసేజ్ వస్తుంది. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని సదరు రైతు అంగీకారం తెలిపిన తర్వాతే ప్రక్రియ పూర్తి చేస్తారు. అలాగే వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాన్ని సందర్శించిన సమయంలో లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత తుది నిర్ధారణ సందేశం రూపంలో వస్తుంది. మొన్న జరిగిన కుంభమేళాలో ఓ యువతి కళ్ళను చూసి అందరూ ఫిదా అయిపోయారు. కుంభమేళా మొనాలిసా అంటూ ఆమెను పెద్ద సెలబ్రిటీని చేసేశారు. నేడు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరలో ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ వేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సారలమ్మ గద్దెలపైకి వచ్చే సమయంలో మంత్రి సీతక్కతో కలిసి ఆమె వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి సరికొత్త శోభను సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో భక్తుల కోసం ఎన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. పారిశుద్ధ్యం నుంచి భద్రత వరకు ప్రతి అంశంలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు జాతరకు వచ్చే భక్తులకు గొప్ప అనుభూతిని మిగిల్చాయి. అయితే ఈ భక్తి పారవశ్యం మధ్య ఓ ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఒక అధికారిని వీధి నిర్వహణలో ఉంటూనే గిరిజన సంస్కృతితో మమేకమై వేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గతంలో కుంభమేళాలో ఓ సామాన్య యువతి మొనాలిసాగా గుర్తింపు పొందితే ఇప్పుడు మేడారంలో ఓ ఐపీఎస్ అధికారిని తన ఉత్సాహంతో నెటిజన్ల మనసు గెలుచుకున్నారు. సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తున్న అపురూప ఘట్టంలో రాష్ట్ర మంత్రి సీతక్క తోటి పోలీస్ అధికారులతో ఉత్సాహంగా అడుగులు వేసిన ఆ అధికారిని పేరు వసుంధర యాదవ్. కాకి దుస్తుల్లో గంభీరంగా ఉంటూనే జాతర సంబరాల్లో మమేకమై ఆమె వేసిన స్టెప్పులు ఇప్పుడు ప్రతి వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కనిపిస్తున్నాయి. మేడారంలో మెరిసిన అందమైన ఆఫీసర్ అంటూ ఈ వీడియోలు షేర్ కావడంతో నెటిజన్లు ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెగ వెతుకుతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావడం అలవాటుగా మారింది. ఫోన్ ట్యాపింగ్ లో సీట్ నోటీసులు ఎన్నికల స్టంట్ మాత్రమేనని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కొట్టిపారేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఎన్నికల తర్వాత ఏముండదని చెప్పారు. సీట్ నోటీసులు ఎన్నికల వేళ మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చిందని రేవంత్ రెడ్డికి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల స్టంట్ కు ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని స్పీకర్ చెప్తుంటే అతడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి నిలబడి గెలవండి అని సూచించారు. స్పీకర్ కూడా కోట్లను మోసం చేయడం ఇంతకన్నా దారుణం ఇంకా ఏముంటుంది అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. ఫిరాయింపులపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి వాటి వల్లే రాజకీయాలకు విలువలు లేకుండా మారిపోతుందని తెలిపారు. విద్యా, వైద్యం, రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు కేవలం కేంద్రం నుంచి మాత్రమే వస్తున్నాయని ఎంపీ అరుణ చెప్పారు. ఇక మహబూబ్ నగర్ చుట్టుపక్కల బైపాస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు. మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంతోటే సాధ్యం. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరుతున్నా అని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మహబూబ్ నగర్ మేయర్గా బీజేపీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ తుంగలో తొక్కిందని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్నికలు రాగానే శంకుస్థాపనలు చేయడం, కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దాని గురించి ఆయన ఏం విశ్లేషణ చేసిండు, ఏం మాట్లాడు ఒకసారి రిమైండ్ చేసుకుని చూడండి. రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఒకసారి రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, రాహుల్ గాంధీ గారు కదని రాహుల్ గాంధీ గారు అసలు మాట్లాడిన మాటలను ఒకసారి చూసుకోవాలి. అటువంటి వాటికైతే హామీ ఇవ్వదు. పార్టీలు మాత్రం ఇట్లా చేయాలి, అట్లా చేయాలి డైలాగ్ కొట్టిండు రేవంత్ రెడ్డి గారు అంతా. ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ప్రారంభించిన పథకాల్లో ఒకటి ప్రధాని జీవన్ జ్యోతి బీమా యోజన. మే 9వ తేదీన మోదీ కలకత్తాలో దీన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంపై అవగాహన లేక చాలా మంది తీసుకోవడం లేదు. అతి తక్కువ ప్రీమియర్ తో దీన్ని చేర్చవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చాలా మందికి అవగాహన లేక మిస్ చేసుకుంటున్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు కొంతమందికి మాత్రమే వాటి ప్రయోజనాలు దక్కుతున్నాయి. దీనిలో భాగంగానే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఒకటి. నిరుపేద కుటుంబాలకు, సామాన్య ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని 2015 మే 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్కతాలో ప్రారంభించారు. ఆ రోజు నుంచి కూడా ఈ పథకం దేశవ్యాప్తంగా అమలవుతుంది. దీనిలో చేరేందుకు ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు వీటిపై అవగాహన కల్పిస్తూ కస్టమర్లను చేర్పిస్తున్నారు. తాజాగా ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా తపాలా శాఖ అధికారులు ముందుకు వచ్చారు. ఇన్సూరెన్స్ అంటే చాలా మందికి ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుందనుకుంటున్నారు. రోజు వారి కూలీకి వెళ్తే తప్ప ఇంట్లో గడవని కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. అటువంటి వారు ఇన్సూరెన్స్ అంటేనే దూరంగా ఉంటున్నారు. కానీ
ఈ పథకం ఎక్కువ మొత్తంలో ప్రీమియర్ కట్టాల్సిన అవసరం లేదు. రోజుకి కేవలం 1.20 పైసలు అంటే ఏడాదికి కేవలం 436 చెల్లిస్తే చాలు. ఏదైనా కారణంతో బీమా చెల్లించుకున్న వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. కుటుంబ పెద్దను కోల్పోయి వీధిన పడే ఎన్నో పేద కుటుంబాలకు ఇది కొండంత అండగా నిలుస్తుందని తపాలా శాఖ అధికారులు తెలుపుతున్నారు. రాబోయే బడ్జెట్ 2025 మధ్యతరగతి రైతులు వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తలు చెప్పనున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వినియోగాన్ని పెంచడానికి, గ్రామీణ ఆదాయాలను బలోపేతం చేయడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక ముఖ్యమైన ప్రకటనలు పరిశీలిస్తుంది. ఆదాయ పన్ను, కిసాన్ సమ్మాన్ నిధి, రైల్వేలు ఈసారి బడ్జెట్ లో కీలకమైన దృష్టి కేంద్రాలుగా ఉండే అవకాశం ఉంది. కొత్త ఆదాయ పన్ను విధానం ప్రకారం జీతం పొందే వ్యక్తులకు ప్రామాణిక మినహాయింపును 1 లక్షకు పెంచవచ్చు. దీనివల్ల 13 లక్షల వరకు వార్షిక ఆదాయం పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం 12.75 లక్షల వరకు ఆదాయాలు పన్ను రహితంగా ఉన్నాయి. పాత వ్యవస్థను విడిచిపెట్టమని ప్రజలు ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలనుకుంటుంది. ఈ పన్ను ఉపశమనం వల్ల ప్రజల చేతిలో ఎక్కువ డబ్బులు ఉంటుంది. ఇది వినియోగాన్ని పెంచుతుందని, ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని భావిస్తున్నారు. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు అందించే వార్షిక సహాయాన్ని 6,000 నుంచి 9,000కు పెంచే అవకాశం ఉంది. రైతు సంస్థలు చాలా కాలంగా ఈ డిమాండ్ను లేవనెత్తుతున్నాయి. దాదాపు 110 మిలియన్ల రైతు కుటుంబాలు ఈ పథకం కింద కవర్ చేయబడ్డాయి. ఈ మొత్తాన్ని పెంచితే ప్రభుత్వ వార్షిక వ్యయం సుమారు 95,000 కోట్లకు పెరగవచ్చు. ఇది రైతులకు వారి చిన్న వ్యవసాయ అవసరాలను తీర్చడంలో ప్రత్యక్షంగా సహాయపడుతుంది. 2030 నాటికి రైలు రిజర్వేషన్ల కోసం వెయిటింగ్ లిస్టును తొలగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించడానికి 300కి పైగా వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రకటించవచ్చు. గత బడ్జెట్లో రైల్వేలకు రికార్డ్ స్థాయిలో 2.65 లక్షల కోట్లు వచ్చాయి. ఈసారి కూడా రైల్వే బడ్జెట్ పెరుగుతుందని భావిస్తున్నారు. బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అయితే శుక్రవారం అవి గణనీయంగా తగ్గాయి. 24 గంటల్లో వెండి కిలోకు ఏకంగా 85,000 వరకు తగ్గింది. గురువారం కిలోకు 4.20 లక్షలకు చేరుకున్న తర్వాత శుక్రవారం మధ్యాహ్నం MCX మార్చ్ ఫ్యూచర్ల వెండి 3.35 లక్షలకు పడిపోయింది. బంగారం ధర కూడా గణనీయంగా పడిపోయింది. 10 గ్రాములకు 1,93,096 గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత బంగారం 25,500 తగ్గి 1,67,406కు చేరుకుంది. ఇక దేశీయంగా బంగారం, వెండి ధరలను చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,69,190 వద్ద ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,090గా ఉంది. ఇక ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర 3,95,000 వద్ద ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ లో మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. ఇక్కడ 4,09,000 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,69,190గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,55,090 వద్ద కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,69,340గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,55,240 వద్ద కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని గిరిజన రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని గిరిజన రైతుల సాగు భూములకు నీటి సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా సౌర గిరిజన వికాస పథకం అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని గతేడాది మే 19వ తేదీన అమరాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని భూములకు ఈ సోలార్ పంపులు అందించనున్నారు. అయితే కేవలం సాగునీరు అందించడమే కాకుండా రైతులను విద్యుత్ తయారీదారుగా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం కోసం జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నుంచి రుణాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే నాబార్డ్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా ప్రభుత్వ గ్యారెంటీలతో మొదటి విడతలో 600 కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డ్ సుముఖత వ్యక్తం చేస్తుంది. వచ్చే మార్చి నెల నాటికి ఈ నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. నాబార్డ్ ద్వారా వచ్చే రుణ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్ కూడా ప్రభుత్వం మరో 600 కోట్లు కేటాయించిన నేపథ్యంలో పథకం అమలు మరింత వేగం కానుంది. ఇందిరా సౌరగిరి జల వికాస పథకం కింద అటవీ హక్కుల పత్రాలు కలిగిన సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతులు ఆధీనంలోని సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఒక్కో రైతుకు దాదాపు 6 లక్షల విలువైన సోలార్ పంప్ సెట్లు, ప్యానెళ్లకు 100% సబ్సిడీతో ఉచితంగా అందజేస్తారు. మరోవైపు వ్యవసాయ అవసరాల కోసం
వాడుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్ కు విక్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తద్వారా రైతులకు నెలకు 3,000 నుంచి 5,000 వరకు ఆదాయం కూడా సమకూరుతుంది. నాబార్డు నుంచి నిధులు అందిన వెంటనే ఈ పథకంలో భాగంగా జిల్లాలో అర్హులైన రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.